నమస్కారం. ఈరోజు అధిక మాసంలో శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు సాయంత్రం 4:08 వరకు త్రయోదశి తిథి ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. చతుర్దశి తిథి రాత్రి అంతా వ్యాపించింది. సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉంది కాబట్టి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది శని త్రయోదశి. సాయంకాలం 4:08 తర్వాత నుంచి చతుర్దశి వచ్చి ప్రదోషకాలంలో చతుర్దశి ఉండి రాత్రి అంతా అర్ధరాత్రి చతుర్దశి వ్యాపించి ఉంది కాబట్టి మాస శివరాత్రి కూడా అయ్యింది. అందుకే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. మామూలు మాసంలో వచ్చేటటువంటి శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి కంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి చాలా శక్తివంతమైంది. దానికి కారణం ఏంటంటే మనకి నారద పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. నా అశ్వమేధ సహస్రాణం నా రాజసూయ శతానిచ అధిమాస వ్రతస్యైతాం కలాం అర్హంతి షోడశీమని నారద పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే నా అశ్వమేధ సహస్రాణం 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కంటే నా రాజసూయ శతానిచ 100 రాజసూయ యాగాలు చేసిన అద్భుతమైన ఫలితం కంటే అధిమాస వ్రతస్యైతాం కలాం అర్హంతి షోడశీం అధిక మాసంలో చేసేటటువంటి వ్రతాలు కానీ పూజలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని నారద పురాణంలోని ఈ శ్లోకం చెప్తుంది. అందుకే అధిక మాసంలో మీరేదైనా వ్రతం చేస్తే ఆ వ్రత పుణ్యంలో 16వ వంతు కూడా అన్ని అశ్వమేధ యాగాలు అన్ని రాజసూయ యాగాలు చేస్తే కలగవు. అంతటి శక్తి, వాటన్నిటికంటే కొన్ని వేల రెట్ల శక్తి అధిక మాసంలో చేసే చిన్న వ్రతానికి ఉంటుంది. ప్రధానంగా ఈరోజు అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి కాబట్టి ఈరోజు నక్తవ్రతం ఉంటే కొన్ని కోట్ల సార్లు నక్తవ్రతం ఉన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది. నక్తం అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో శివుణ్ణి పూజించుకొని ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆహారం స్వీకరించాలి. సహజంగా కార్తీక మాసంలో అందరూ నక్తం ఉంటారు. కానీ చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి కాబట్టి ఈరోజు నక్తం ఉంటే కొన్ని వేల అశ్వమేధ యాగాలు కొన్ని వందల రాజసూయ యాగాలు చేసిన దానికంటే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఉపవాసం పూర్తిగా ఉంటే ఇంకా అద్భుతం. ఏకభుక్తం ఉన్నా కూడా మంచిది. ఏకభుక్తం అంటే పగలు తిని రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉండటం. అయాచితం ఉన్నా మంచిదే. అయాచితం అంటే ఆహారం కోసం ప్రయత్నం చేయకుండా ఎవరు ఏదిస్తే దాన్ని తీసుకుంటే దాన్ని అయాచితం అంటారు. మనం ప్రయత్నం చేయకుండా ఎవరేమిచ్చినా దాన్ని ఆహారంగా తీసుకుంటే అయాచితం అంటారు. అది కూడా మంచిదని నారద పురాణంలో చెప్పారు. పద్మపురాణం ఏం చెప్తుందంటే మౌనవ్రతం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుందని పద్మపురాణంలో చెప్పారు. అధిక మాసంలో మీరు మౌనవ్రతం ఉంటే మామూలు సమయంలో మౌనవ్రతం ఉండటం కన్నా కొన్ని వేల రెట్లు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంతటి శక్తివంతమైన రోజు శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి. అలాగే ఈరోజు ఎవరైనా సరే శనికి అభిషేకం చేసుకునే వాళ్ళు ప్రధానంగా నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. శని త్రయోదశి రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారు. ఈ శని త్రయోదశి పర్వం ఉన్న సమయము సాయంత్రం 5:15 నుంచి 5:45 వరకు. ఈ సమయంలో శివాభిషేకం చేసుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసంలో శివుణ్ణి ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో వాళ్ళు భయంకరమైనటువంటి జన్మల పాపాలు కర్మ ఫలితాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. శని దోషాలు కూడా పోగొట్టుకోవాలంటే ప్రదోష కాలంలో నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. దానివల్ల విశేషంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి కాబట్టి శని గాయత్రి మంత్రాన్ని శివగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు చొప్పున పఠించాలి. ఆ శక్తివంతమైన మంత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. శని గాయత్రి మంత్రం ఏంటంటే భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. దీన్ని శని గాయత్రి మంత్రం అంటారు. అలాగే శివగాయత్రి మంత్రం ఏంటంటే శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్.
ఈరోజు శని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదవండి. శివగాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదవండి. పూజలు చేయలేని వాళ్ళు, శనికి అభిషేకాలు చేసుకోలేని వాళ్ళు, ప్రదోషకాలంలో ఈశ్వరుడికి అభిషేకాలు చేయటం వీలు కాని వాళ్ళు, దేవాలయ దర్శనం చేయటం వీలు కాని వాళ్ళు, అలాగే శని త్రయోదశితో కూడిన మహాశివరాత్రి సందర్భంగా నక్తం ఉండటం వీలు కాని వాళ్ళు ఇంట్లో దీపం పెట్టాక ఈ 2 మంత్రాలు చదువుకున్నా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఏ శక్తివంతమైన శని గాయత్రి మంత్రాన్ని, శివగాయత్రి మంత్రాన్ని ఒక్కొక్క మంత్రం 21 సార్లు చప్పున ఇంట్లో దీపం పెట్టాక పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి. భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్, ఇది శని గాయత్రి మంత్రం. అలాగే శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్న శివ ప్రచోదయాత్, ఇది శివగాయత్రి మంత్రం. మామూలు మాసాల కంటే అధిక మాసం చాలా గొప్ప మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అధిక మాసము, శని త్రయోదశి, మాస శివరాత్రి 3 అద్భుతమైన ప్రత్యేకతలు కలిసి వచ్చినాయి. ఈ 2 మంత్రాలు జపించుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.